కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కాగ్ రిపోర్టులు అందాయన్నారు జస్టిస్ చంద్రఘోష్. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన ఏజెన్సీలో సమావేశమయ్యామని తెలిపారు. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పినట్లుగా వివరించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే వరకు అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్ట్ అందించామన్నారు. ఏజెన్సీలను నిర్మాణం, డిజైన్, మెయింటెనెన్స్ గురించి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలిపారు. ఏది చెప్పినా, ఎవరు కమిషన్కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని, ఈ నెలాఖరులోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు చంద్రఘోష్ చెప్పుకొచ్చారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామన్నారు జస్టిస్ చంద్రఘోష్. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేస్తున్నామని చెప్తున్నామని చంద్రఘోష్ వివరించారు. కొంతమంది అధికారులు స్టేట్లో లేని కారణంగా విచారణ ఆలస్యమైందని, వాళ్లను కూడా విచారణ చేస్తామన్నారు. ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే తమకు తెలుస్తుందని పేర్కొన్నారు చంద్రఘోష్. మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, జస్టిస్ చంద్రఘోష్ అయితే ఈ విజిలెన్స్ కాగ్ రిపోర్టులు అందాయని చెబుతున్నారు. ఆ రిపోర్ట్ లో ఏమని అందాయి డీటెయిల్స్, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? కాళేశ్వరం పైన రోజు రోజుకు విచారణ వేగవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న 2 రోజుల పాటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు కావచ్చు, మిగతా సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఇటు సెక్రటరీ కావచ్చు, మిగతా అందరూ కూడా నిన్న 2 రోజుల పాటు కొనసాగింది. ఇవాళ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరంకి సంబంధించి ఇటు ఎల్ఐటి, ఆప్కార్, ఇంకా ఇట్లా 2-3 సంస్థలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఈ నిర్మాణ సంస్థలు ఇవాళ విచారణ కమిషన్ ముందుకు వచ్చాయి. పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కావాలి, గ్రౌండ్ రిపోర్ట్ కావాలి. కాళేశ్వరంలో ఏం జరిగింది, మీరు డిజైన్ ఎట్లా చేసిండ్రు, దాని నిర్మాణం ఎట్లా చేసిండ్రు, మెయింటెనెన్స్ ఎట్లా చేశారు, ప్రధానంగా ఈ 3 అంశాల మీద నాకు పూర్తి స్థాయిలో మొత్తం సమాధానాలు కావాలి. దానికి సంబంధించిన అంశాలన్నీ నాకు కావాలనేది కమిషన్ ఏజెన్సీ సంస్థలు కోరింది. ఒక్కొక్క ఏజెన్సీ సంస్థ నుంచి దాదాపు 3 ప్రతినిధులు ఇవాళ కమిషన్ ముందుకు హాజరయ్యారు. ప్రధానంగా ఇందులో ఎల్ఎన్టీ సంస్థ ఉంది, ఆప్కార్ సంస్థ ఉంది, అట్లనే ఇంకొక 2-3 సంస్థలు ఇందులో ప్రధానంగా నిర్మాణంలో పాల్గొన్నాయి. కాబట్టి గత ప్రభుత్వము ఏజెన్సీ సంస్థలన్నీ కూడా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడ్డది. కాబట్టి గత ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గడువు ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం చేసినాం. ఆ గడువు లోపలనే ప్రభుత్వానికి మేము కాళేశ్వరం నిర్మించి ఇచ్చామన్నది స్పష్టంగా ఏజెన్సీ సంస్థలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇందులో కొంతమంది అధికారులు కూడా రాష్ట్రంలో లేరు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళను కూడా విచారణకు పిలుస్తామనేది కమిషన్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ నిర్మాణ సంస్థలు ఏ విధమైనటువంటి డిజైన్ చేసినాయి కాళేశ్వరంకి సంబంధించి, అది ముందే గోదావరి ప్రాంతం కాబట్టి ఇసుక ప్రాంతంలో ఏ విధమైనటువంటి డిజైన్ చేశారు, ఎవరి ప్రమేయం మేరకు డిజైన్ చేసిండ్రు, ఎవరి ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, ఎవరు ఒత్తిడి పెట్టారా, లేదంటే ఆ సమయం గడువు అంటే ఈ గడువు లోపలనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాలన్నది వెనుక ఆంతర్యం ఏముంది, ఇట్లాంటి అంశాలు మొత్తం కూడా కమిషన్కి అందజేయాలనేది నిర్మాణ సంస్థలకు కమిషన్ ఆదేశించి